3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. 14 నుంచి 19 వరకు కలిసి అందరము చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయానికి స్తుతిస్తున్నాను. ప్రార్థనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రార్థన కొరకై మాకు కావలసిన నీ మాటలు మాకు అందించండి. మీ దాసుడు బలహీనుడు, సులువు చాటున మరుగుపరచండి. నీ మహిమ కొరకు వాడుకొనమని చెరువచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకు ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసుల కొరకై ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట కొంచెం భాగమ్మా. ఇక్కడ పౌలు ఎఫెసీ విశ్వాసులకి ఈ పత్రిక రాస్తూ పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అన్నాడు. ఎఫెసీ విశ్వాసులు అన్యులు. వీరు యేసు ప్రభు నమ్మకం ముందు విగ్రహారాధకులు. చూడండి 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మనకు శరీర విషయంలో చాలమ్మ ఎవరు వీళ్ళు? అన్యజనులు. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము చాలు. వీళ్ళెవరంట? అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు. లోకములో ఇశ్రాయేలు ప్రజలతో సహా పౌరులు కాదు వీళ్ళు. వాగ్దాన నిబంధనలు వీళ్ళకి లేవు. దేవుడే లేని ప్రజలు, దేవునికి దూరస్తులుగా ఉన్న ప్రజలు. ఇలాంటి ప్రజలను దేవుడు ప్రేమించి ఆయన కృపచేత రక్షించి 2వ అధ్యాయం చూడండి ఏం చేశాడు.
19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను ఏ ఇంటి వారిగా చేశాడంట? దేవుని ఇంటి వారిగా. ఒకప్పుడు ఎఫెసీ విశ్వాసులు అన్యులు, ఇశ్రాయేలు ప్రజలతో వారికి వారసత్వం లేదు, దేవునికి దూరంగా జీవించిన వారు. అయితే ఇలాంటి వారిని దేవుడు ఏం చేశాడు? రక్షించినాడు. ఆయన కృపచేత రక్షించి వారిని ఏం చేశాడంట? పరదేశులు పరజనులుగా ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారిగా వాళ్ళు చేయబడ్డారు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలతో వీళ్ళకు కూడా సహా పౌరసత్వం దేవుడిచ్చినాడు. చూడండి 3వ అధ్యాయము ఏమంటాడు చూడండి, 6వ వచనం. ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు అన్యజనులకు యూదులతో పాటు ఏముంది? సమాన వారసులను, ఒక శరీరం మందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారన్నదియే. ఇశ్రాయేలు ప్రజలతో కూడా అన్యజనులైన ఎఫెసీ పట్టణస్థులకి, అంటే ప్రభువు నమ్మిన వారికి యూదులతో పాటు సమాన వారసత్వం దొరికింది. సంఘం అనే శరీరముల సాటి అవయవాలుగా చేయబడ్డారు. యూదులకున్న వాగ్దానములు వీళ్ళకు కూడా ఏం దొరికింది? పాలిభాగము దొరికింది. కనుకనే ఇప్పుడు 14వ వచనములు అన్నాడు, ఈ హేతువు చేత, అంటే ఇశ్రాయేలు ప్రజలతో ఈ అన్యులకు సాటి సమానత్వం, సమాన హక్కు, యూదులతో పాటు వారసత్వము, తర్వాత వాగ్దానములో పాలిభాగము, ఇవన్నీ దొరికినందు చేత, ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబం అంటే దేవుని దూతలు, భూమి మీద ఉన్న కుటుంబం అంటే సంఘం అన్నమాట. తర్వాత ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట పౌలు ఏం చేస్తున్నాడు? మోకాలునే. ఇప్పుడు మోకాలుని ఏం చేస్తున్నాడు? 19వ వచనం చివరిలో ప్రార్థించుచున్నాను. మోకాలుని ప్రార్థన చేస్తున్నాడంట. బైబిల్లో ప్రార్థన రకరకాలుగా చేసినట్లుగా మనం చూస్తాం. కొంతమంది ఏమో నిలవబడి ప్రార్థన చేసినారు కదా, కొంతమంది కూర్చుండి ప్రార్థన చేసినారు, కొంతమంది సాగిలపడి ప్రార్థన చేసినారు, కొంతమంది మోకరించి ప్రార్థన చేసినారు. ముఖ్యంగా బైబిల్లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ఇంటికి వెళ్ళి తలుపులు కిటికీలు తెరిచి యథాప్రకారం ఏం చేశాడు? మోకాల్లోనే దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేసినాడు. అలాగే గెత్సేమనే తోటలో మన ప్రభువు కూడా ఏం చేశాడు? ఆయన మోకరించి మోకాల్లోనే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని తర్వాత అన్నాడు, నా ఇష్టము కాదు నీ చిత్తమే అన్నాడు. యేసు ప్రభువు కూడా మోకాల్లోనే ప్రార్థన చేసినాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా పరలోకమందున్న తండ్రి ఎదుట మోకాల్లోనే ప్రార్థన చేస్తున్నాడు. అంటే నిలబడి చేస్తే తప్ప అంటే తప్పేమి కాదు, కానీ ప్రార్థించుటలో మోకరించడం అనేది అన్నిటికంటే మంచిది. కాబట్టి మోకరించి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి ఎదుట చేస్తున్నాడు? తండ్రి ఎదుట చేస్తున్నాడు. దేవుణ్ణి ఇక్కడ పౌలు
తండ్రి అని సంబోధిస్తున్నాడు. యూదులు ఏం చేయరు తెలుసా? దేవుణ్ణి తండ్రి అని సంబోధించరు. ఎందుకు తెలుసా? తండ్రి అంటే దేవునితో ఈక్వల్ చేసుకున్నట్టు వాళ్ళ దృష్టిలో. అందుకే యేసు ప్రభు, నేను పరలోకము నుంచి దిగి వచ్చిన దేవుని కుమారుని అంటే యేసు ప్రభు మీద వాళ్ళు కోప్పడ్డారు. ఎందుకు? పరలోకములో ఉన్న తండ్రితో ఈయనను సమానునిగా చేసుకున్నాడని. యూదులు ప్రార్థన చేసేటప్పుడు నాదా, సత్యస్వరూపి ఈ మాటలు వాళ్ళు ఉపయోగిస్తారు. పరలోకమందున్న మా తండ్రి అనరు. ఎందుకంటే దేవుని తండ్రి అంటే మనం ఆయన పిల్లలమవుతాం, కుమారులమవుతాం. మనం ఆయన కుమారులమైతే తండ్రితో కుమారులు కూడా ఏంటి సమానం అనేది వాళ్ళ యొక్క ఆలోచన. మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము చూడండి ఏమన్నాడు అక్కడ. 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, ఈ మాట గమనించండి. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే దేవుణ్ణి సొంత తండ్రి అని చెప్పి, యూదుల లెక్కలో ఏంటి తండ్రి అని చెప్తే ఏంటంట, ఇక కుమారుడు అంటే తండ్రితో ఈక్వల్ అన్నమాట. అందుకనే వాళ్ళు దేవుని తండ్రి అని చెప్పరు. అయితే యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమని చెప్పినాడు? పరలోకమందున మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మాదిరి ప్రార్థన ఏమని చేయండి? పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి యేసు ప్రభు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. కానీ యూదులు మాత్రం పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయరు. ఇప్పుడు షిమియోను యేసు ప్రభును చేతుల్లో తీసుకొని దేవునికి ప్రార్థన చేసినాడు. ఏమని? నాదా, సత్యస్వరూపి అని ఇంకా ప్రార్థన మొదలుపెట్టినాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో కూడా బలిపీఠము కింద ఉన్న ఆత్మలు, వాళ్ళు కూడా యూదులే, వాళ్ళు కూడా అంటారు, నాదా, సత్యస్వరూపి, ఎందాక భూనివాసులకి తీర్పు తీర్చకుండా ఉంటావు అని ప్రార్థన చేసినారు. బైబిల్లో నాదా, సత్యస్వరూపి అంటున్నారంటే వాళ్ళు యూదులని మనం గుర్తుపెట్టుకోవాలి. యూదులు దేవుణ్ణి తండ్రి అని సంబోధించారు. కానీ పౌలు ఏమంటున్నాడు? ఏమన్నాడండి? పరలోకమందున్న తండ్రి ఎదుట నేనేం చేశాను? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఎఫెసీ విశ్వాసులకి పత్రిక రాస్తూ, నేను పరలోకములో ఉండే తండ్రి ఎదుట మోకాలుని మీకోసం ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఇప్పుడు 15వ వచనము నుండి 19వ వచనం వరకు ఎఫెసీ విశ్వాసుల కొరకు వారు 7 విధాలుగా మేలు పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వచనాల్లో ఎఫెసీ విశ్వాసులు 7 విధాలుగా వారు ఎదగాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ 7 మాటలు మనం గుర్తు చేసుకొని మొదటి మాటనే మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 14వ వచనములు ఏమన్నాడు? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేనేం చేశాను? మోకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 17వ వచనంలో మొదటిది చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మొదటిగా వీళ్ళు ఏం కావాలంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన ఏం కావాలి? బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు.
ఇక రెండవది తర్వాత క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. రెండవదిగా క్రీస్తు విశ్వాసము ద్వారా వారి హృదయాల్లో నివసించాలని ప్రార్థన చేస్తున్నాడు. మూడవది తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, దేవుని యొక్క ఐశ్వర్యములో నుంచి వీరికి కావలసినవి దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. నాలుగవది మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, వీళ్ళు దేవుని సంపూర్ణతలో ఏం కావాలి? పరిపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇదేనోది నాలుగవది. ఐదవది ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, దేవుని ప్రేమలో వీళ్ళేం కావాలి? వేరుపారి స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఐదవది. ఆరవది సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును. దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు వాళ్ళు గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆరవది. ఏడవది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ విశ్వాసులు 7 విషయాల్లో వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు 7 విధాలుగా మేలు పొందాలని ప్రార్థన చేస్తున్నాడు. మొదటిది అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడాలని. రెండవది క్రీస్తు వారి హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించాలని. 3 దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున వారికి దయచేయాలని. 4 దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. 5 ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలని. 6 దేవుని యొక్క ప్రేమ యొక్క పొడుగు, లోతు, ఎత్తు గ్రహించాలని. 7వది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను వారు తెలుసుకోవడానికి కావలసిన శక్తి దేవుడు వారికి దయచేయాలని 7 విషయాలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం మొదటి విషయాన్నే జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ యందు బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని యందు వీళ్ళేం కావాలి? శక్తి కలిగి ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువుని నమ్మిన వారిలో ఎంతమంది పురుషులు ఉంటారు? 2 పురుషులు ఉంటారు కదా. బైబిల్లో యేసుని నమ్మిన వారిలో 2 వ్యక్తులు ఉంటారు. ఒక వ్యక్తిలోనే 2 వ్యక్తులు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ డోర్ తీయకూడదా? గాలి వస్తుంది. ఇటుక పెట్టు. 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. ఈ మాట చూడండి. ఏ పురుషుడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అనుదినము నూతన పరచబడుచున్నాడు. పౌలు ఇక్కడ 2 పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. మా బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. ఒక వ్యక్తులు ఎంతమంది పురుషులు ఉన్నారు చెప్పండి? 2 పురుషులు ఉన్నారు. పౌలులో 2 వ్యక్తులు ఉన్నట్లు చెప్తున్నాడు. బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. రోమా పత్రిక, గలతీ పత్రికల్లో ఇదే విషయాన్ని బాహ్య పురుషుడు అంటే శరీరం అని, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ అని చెప్తాడు. కొరింథీ పత్రికలో ఇదే విషయాన్ని తీసుకొని బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు అని చెప్తాడు. తర్వాత ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలు చదువుతున్నప్పుడు ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు అని చెప్తాడు.
చెప్పింది ఒకే విషయం, కానీ వాళ్ళకి అట్లా చెప్పినాడు. రోమపత్రిక, గలతీ పత్రికల్లో బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతరంగ పురుషుడు అంటే ఆత్మ. అలాగే కొరింథీయులకు రాసేటప్పుడు బాహ్య పురుషుడు అంటే శరీరమే, అంతరంగ పురుషుడు అంటే మనలో ఉండే ఆత్మ. అలాగే కొలసి పత్రిక, ఎఫెసీ పత్రికలో ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు లేక నూతన పురుషుడు అని చెప్పినాడు. అంటే మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అంటే యేసు ప్రభువుని నమ్మిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. మనము బాహ్యంగా ఎట్లా మనం ఆరోగ్యంగా బలంగా ఉంటామో అలాగే అంతరంగ పురుషుల్లో కూడా కావాలి, అట్లాగే ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఆ బలం ఇచ్చేది ఎవరంట? అక్కడే చెప్పాడు పౌలు, ఆత్మ వలన. చూడండి, ఎఫెసీ పత్రిక 3:15 ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని బలపరిచేది ఎవరంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మన అంతరంగ పురుషుని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. యేసు ప్రభువుని నమ్మిన మనలో అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. బాహ్య పురుషుడు ఎంత ఆరోగ్యంగా మనం చూసుకుంటామో అట్లాగే అంతరంగ పురుషుడిని అంతకంటే ఆరోగ్యంగా చూసుకోవాలి. అంటే శరీరం అంటే ఈ శరీరం కాదు, గుర్తుపెట్టుకోండి, శరీర స్వభావం. అందుకే మనిషికి శరీరం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఈ శరీర స్వభావం కంటే అంతరంగ పురుషునిలో మనం బలంగా ఉండాలి. చాలామంది ప్రభువుని నమ్మి బాహ్య పురుషునికి సహకరించి బాహ్యంగా బలం పొంది అంతరంగ పురుషులు ఏమవుతారు? కృషించిపోతారు, బలహీనలు అయిపోతారు. కానీ మనము అంతరంగ పురుషులు ఏం కావాలి? బలం పొందాలి. అదే పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ విశ్వాసులు మీ అంతరంగ పురుషుని యందు బలము పొంది ఆత్మ వలన బలపరచబడినట్లు అన్నాడు. మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. మన శరీరం కాదు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి, ఆత్మలో బలపరచబడాలి, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. వాస్తవంగా యేసు ప్రభువుని నమ్ముకోకముందు మనం అందరం బలహీనమే కదా. రోమపత్రిక 5:6 పౌలు అంటాడు, ఏలయనగా మనము బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైనాడు? చనిపోయాడు అన్నాడు. వాస్తవంగా ప్రభువుని నమ్మకముందు పాపాన్ని బట్టి మనమందరం బలహీనులమే. అయితే యేసు ప్రభు మనల్ని రక్షించి క్రీస్తునందు ఏం చేశాడు? బలవంతులుగా చేసినాడు. అయితే బలవంతులమైన మనము ప్రభువుని రక్షించబడి మన ఆత్మీయ యాత్రలో కొనసాగుతుండగా మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులను బట్టి మన అంతరంగ పురుషులు ఏమైపోతాం చెప్పండి? బలహీనమైపోతాం. అందుకని పౌలు అట్లా బలహీనలు కాకుండా ఆత్మ వలన మీరేం కావాలి? బలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి మనం బలహీనము కాకూడదు, కానీ అవుతాం కొన్నిసార్లు. అలాంటప్పుడు దేవుని ఆత్మ చేత మనం ఏం కావాలి? బలపరచబడాలి. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీలకు రాస్తూ, ఫిలిప్పీ పత్రికన, కొరింథీ పత్రికన, నన్ను బలపరచు వాని యందే నేను. చూడండి, కొరింథీ 2వ పత్రిక అనుకుంటా, ఫిలిప్పీ పత్రికన చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందే. పౌలు నన్ను బలపరచువాని యందే
నేను సమస్తము చేయగలను. మన ప్రభు తన ఆత్మ ద్వారా మనను బలపరిచేవాడు. మన అంతరంగ పురుషుల్ని ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగే ఆత్మ వలన మీరేం కావాలి? బలపరచబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం అంతరంగ పురుషుని గురించిన గ్రహింపే మనకు ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాలి, మన అంతరంగంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మనిషి అన్నప్పుడు వాస్తవంగా 3 వ్యక్తులు ఉంటారు మనలో. ప్రాణము 3 భాగాలు ఉంటాయి: ప్రాణము, శరీరము, ఆత్మ. కాబట్టి ఈ యొక్క శరీరం అనేది మట్టిలో కలిసిపోద్ది. ప్రాణం అనేది, ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. అందుకే మనలో 2 వ్యక్తిత్వాలు పనిచేస్తుంటాయి: శరీర స్వభావము, ఆత్మ స్వభావం. కాబట్టి ఆత్మలో, అంతరంగంలో మనం శక్తి కలిగి ఉండాలి. మనము 2 వ్యక్తులు మనలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరికి పడదు. గలతీ పత్రికలు అంటాడు, ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ విరోధంగా అపేక్షిస్తాయి అంట. శరీరం ఏమంటది? శరీర సుఖాలను కోరుకుంటుంది. ఆత్మ అంటది, నువ్వు గనక అట్లా కోరుకొని సుఖపడితే మాత్రం నువ్వు చేస్తే నరకానికి పోతావు, నరకానికి పోయేది ఏది? నేనే అని ఆత్మ బాధపడుతుంది. శరీరము మట్టి అయిపోతుంది, మట్టి శరీరము మట్టి అయిపోతుంది. కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. ఈ శరీరంలో ఉండి చేసిన పాపాన్ని బట్టి ఈ ఆత్మ శిక్షించబడుతుంది. కనుకనే ఈ ఆత్మ ఏమంటుందంటే శరీర కార్యాలకి సహకరించదు. వాటికి రెంటికి ఎప్పుడు పోరాటమే. అందుకే ఇప్పుడు శరీర ఇచ్చలను చంపి దేవుని కొరకు మనం జీవించాలంటే మన ఆత్మలో అంతరంగ పురుషునికి ఏం కావాలి? శక్తి కావాలి, బలం కావాలి. మనము ఆత్మీయంగా అంతరంగ పురుషుల్లో బలంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకేముండాలంటే విశ్వాసం ఉండాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము నుండి చదవండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడైనట్లు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, మనము అంతరంగ పురుషుల్లో బలం పొందాలంటే మనకు దేవుని మీద ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడూ కూడా అనుమానించకూడదు. అవిశ్వాసం అనేది మనను బలహీనపరుస్తుంది. అందుకే 19వ వచనంలో ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక అన్నాడు. అవిశ్వాసం అనేది మనల్ని బలహీనులుగా చేస్తుంది, మనల్ని కృంగదీస్తుంది. మనం దేవుని మీద నమ్మకం ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మనము బలహీనమైపోతాం. మనకు నిరుత్సాహం వచ్చేస్తుంది. నేనున్న పరిస్థితిలో
దేవుడు నాకు సహాయం చేయలేడు అని అనుమానించావంటే చివరికి ఏమైందంటే మన విశ్వాసములో మనం బలహీనమైపోతాం. మన దేవుడు ఏమైనా చేయుటకు సమర్థుడని మనం ఎప్పుడు నమ్మితే ఆ విశ్వాసమే మనకేమిస్తుంది? బలమిస్తుంది. అందుకే అబ్రహాము శారాలు 100 ఏళ్ళు గడిచినాయి, వృద్ధాప్యంలోకి వచ్చినారు. వాళ్ళ శరీరాలంట మృతతుల్యమైనట్టు అనుకున్నారంట. శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించారంట. కానీ దేవుని వాగ్దానమును బట్టి విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందారు? బలం పొందినారు. మనం ఆత్మీయంగా బలపరచబడాలంటే, మన అంతరంగ పురుషుని యందు బలం పొందాలంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు ఉంచాలి విశ్వాసం అంటే? ఎప్పుడూ ఉంచాలి. చాలాసార్లు మనము ఆధారాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? నమ్ముతాం కదా. చాలాసార్లు మన నమ్మకానికి రుజువులు ఉంటే నమ్ముతాం. ఏ రుజువు లేకపోతే ఇది ఎట్లా అంటాం కదా. చాలాసార్లు ఇది ఎట్లయితుంది అంటారు. యోహాను అదే అన్నాడు. ఎలిజబెత్ కుమారుని కంటదంటే ఏమన్నాడు? ఇది ఎట్లయితుంది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు నమ్మలేదు కాబట్టి కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మూగోడు అయిపోతావు అన్నాడు. అందుకనే జకర్యా కాబట్టి కుమారుడు పుడతాడని చెప్పినా కూడా జకర్యా నమ్మలేదు, అవిశ్వాసాన్ని కనపరిచినాడు. అందుకనే మనము విశ్వాసం ఉంచాలి. దేవునికి ఏదైనా సాధ్యం. అబ్రహాముతో అదే అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు, మీదటికి వస్తాను నీ కుమారుడు పుడతాడంటే శారా లోపల ఏం చేసింది? నవ్వుతుంది. అంటే ఆమె నవ్వుకు ఒక అర్థం ఉంది. నాకు స్త్రీధర్మం ఉడిగిపోయింది, కుమారుడు పుడతాడనడానికి ఏమీ లేదు, ఆధారమే లేదు, వచ్చే సంవత్సరానికి కుమారుడు ఎట్లొస్తాడు అని నవ్వుకుంటుంది. 17వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము శారాల పేర్లు మార్చినట్టు దేవుడు అబ్రాహాము పేరు అబ్రహాము గాను శారాయి పేరు శారాగా మార్చినాడు. అబ్రహామును శారాని అనేక జనములకు వాళ్ళను తండ్రులుగా తల్లిగా చేయబోతున్నాడు దేవుడు. అబ్రహాము తన్నాడు, నేను గొప్ప జనాంగముగా చేయబోతున్నానంటే అబ్రహాం అంటాడు, ఏమో ఆ సంగతి అటు ఉంచు, ఇదిగో ఈడున్నాడు ఎవరు? ఇస్మాయిల్, వీని దీవించు అంటే వాడు పుట్టిన తర్వాత సంగతి ఏమో కానీ ఈడు ఉన్నోని దీవించు అంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు ఏమని? శారా నీకు కుమారుడు పుడతాడు, వానికి ఇస్సాక్ అనే పేరు పెడతావు. పుట్టింది 21వ అధ్యాయంలో, పేరు పెట్టింది 17. బైబిల్లో కొంతమందికి పుట్టకముందే పేర్లు పెట్టినారు. పుట్టకముందే పేర్లు, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అట్లా చెప్పినాడు. చాలాసార్లు మనం కూడా వాళ్ళకంటే ఆ రోజు ఈ బైబిల్ లేదు, ఆ రోజు ఇట్లా సంఘాలు లేవు, మాలాంటి బోధకులు లేరు, కాబట్టి వాళ్ళకి రుజువులు కొన్ని అవసరమైంది. కానీ ఈరోజు దేవుని గురించిన పూర్తి సత్యం మన దగ్గర ఉన్నప్పుడు కూడా మనము ఇది ఎట్లా సాధ్యమని ఈరోజు కూడా అంటున్నాం కదా. కాబట్టి మన జీవితంలో మనం దేవుని మీద ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. దేవుడు విశ్వసించే వారిని ఏం చేస్తాడు? ఆత్మలో బలపరుస్తాడు. అందుకే అబ్రహాము విశ్వాసం వలన ఏం పొందాడు? బలము పొందాడు. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా,
మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. మధ్యలో చూడండి, యవనస్తులారా, మీరెవరు? బలవంతులు. వాళ్ళకి ఆ బలం ఎట్లొచ్చింది? దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. రెండవదిగా, మన అంతరంగ పురుషునిలో బలం పొందడానికి దేవుడు ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చినాడు. మనం బలహీనమైనప్పుడు దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకే దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి అని చెప్పేది. అందుకే దేవుని వాక్యము మనను బలపరుస్తుంది. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. బ్రతికించాలంటే ఏముండాలి? జీవం రావాలి కదా. ఒక చచ్చిపోయిన దానికి బ్రతకాలంటే దాంట్లో ఏం రావాలి? జీవము. దేవుని వాక్యములో ఏముంది? జీవము. హెబ్రీ పత్రిక 4:12 ఉంది, దేవుని వాక్యము సజీవమై అనుంది. దేవుని వాక్యములో జీవం ఉంది. అందుకనే అన్ని గ్రంథాల్లో బైబిల్ గ్రంథం ఎందుకు ప్రత్యేకమంటే, ఈ గ్రంథం మాట్లాడే గ్రంథం. అందుకే మూర్తి గారు అంటాడు, ఈ గ్రంథం మనుషులతో మాట్లాడుతుంది అంటాడు. దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ వాక్యానికి ఏముంది? జీవం ఉంది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనము కృంగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు దేవుడు తన వాక్యము చేత మనల్ని బలపరిచే దేవుడు. మొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మీయంగా బలపరచబడతాం. రెండవది దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని వాక్యం విని వాక్యాన్ని మనలో ఏం చేయాలి? ఉంచుకోవాలి. అందుకే దేవుని వాక్యం మీ యందు ఉన్నది అన్నాడు. దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. కొలస్సీ పత్రికలో ఉంటుంది, దేవుని వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, కొలస్సీ పత్రిక 8వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరిలో చూడండి, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడే. దేవుని వాక్యాన్ని మనలో ఏం చేయాలి? సమృద్ధిగా నివసింపనీయాలి. కానీ మనలో దేవుని వాక్యం ఏం కాదు చెప్పండి? సమృద్ధిగా నివసించదు. ఇన్ని ప్రసంగాలు వింటాం, కానీ ఎంత వాక్యం మనకు గుర్తుంది చెప్పండి? మనకు విశ్వాసం గురించి ఒక 10 వచనాలు చెప్పమంటే అసలు ఒకటి గుర్తుకు రాదు కదా. ప్రేమను గురించి 2 వచనాలు చెప్పమంటే గుర్తుకు రాదు. అందుకే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు యూదులతో మాట్లాడుతూ, చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం, త్వరగా తీయండి ముగిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదకుచున్నారు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యానికి ఏమి లేదు? చోటు లేదు. చోటు లేదంటే అర్థం ఏంటి? ఒక చోటికి మనం పోయాము, మనకు చోటు లేదంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అక్కడ ఫుల్ అయిపోయిందని. కొన్నిసార్లు సెల్ ఫోన్ అంటాం కదా, స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని. మన హృదయం కూడా ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది. దేంతో ఫుల్ అయిపోయింది?
వేరే వాటితో ఫుల్ అయిపోయింది. మన హృదయము వాక్యముతో నింపుకోకుండా వేరే వాటితో నింపుకున్నాం కాబట్టి వాక్యానికి అక్కడ ఏమి లేదు, చోటు లేదు. చాలాసార్లు అనేకమైన వాటితో నింపుకుంటాం హృదయం. కొంతమందికి వేరేవి చెప్తే బాగా గుర్తుంటాయి, కానీ వాక్యం చెప్తే వాక్యం వాళ్ళకి ఏమి ఎక్కదు. మేము సేవలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మోసే అని ఒక అబ్బాయి ఉండేవాడు మాతో. వాడు కొంచెం పిచ్చోని లెక్క ఉండేవాడు, పిచ్చిగా చేసేవాడు. మేము వాడిని పిచ్చోడే అనుకునేవాళ్ళం, కానీ వానికున్న వాక్య జ్ఞానం. వానికి మాకు ఆదివారం పరిచర్య పోయేటప్పుడు కొన్ని రెఫరెన్సులు రాలేదనుకోండి, వాని దగ్గరికి పోయి మోసే అన్న జర వాక్యం చెప్పు, నాకు పలాని వాక్యాలు గుర్తొస్తున్నాయి కానీ రెఫరెన్సులు దొరుకుతలేవు అంటే, అరే భాయ్ ఆ రెఫరెన్సులు దొరకవా అని టక్క తీసేస్తాడు. చూస్తేనేమో పిక్చర్లాగా ఉంటాడు, కానీ వాని మైండ్ నిండా వచనాలే నిండిపోయినాయి. వానికి భలే గుర్తుంటాయి. వాడు అధ్యాయాలు చూడకుండా చెప్తాడు. నాకు అనిపించింది, వాడు ఎప్పుడు 2 చేతులు తల కింద పెట్టుకొని ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తావంటే బైబిల్ అంతా కంఠస్థం చేస్తున్నానే. వాడు చూడడానికి అమాయకంగా ఉంటాడు, కానీ బైబిల్ చాలా వచనాలు తెలుసు. కనుక మనం దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. దావీదు కూడా అన్నాడు 119వ కీర్తనలు ఏమన్నాడు, 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయడానికి అవకాశం ఉండదు. అదే వాక్యం బ్రెయిన్లో ఉంటే చేస్తారు. మళ్ళీ బ్రెయిన్లో ఉండడం వేరు, హృదయంలో ఉండడం వేరు. చాలామంది బోధకులు ఇక్కడ ఉంచుకొని ఇక్కడి నుంచి బోధ చేస్తారు, బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకుంటారు. బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకోవడం వేరు, హృదయంలో స్టోర్ చేసుకోవడం వేరు. వాక్యం హృదయంలోకి వస్తే వ్యక్తిలో మార్పు వస్తుంది, బ్రెయిన్లోకి వస్తే జ్ఞానం వస్తుంది, కానీ మార్పు రాదు. అందుకే భక్తి సింగ్ గారు ఒకసారి ఒక మాట చెప్పినాడు, ఏమనంటే, కంప్యూటర్లో బైబిల్ అంతా ఫీడ్ అయి ఉంటుంది, కానీ కంప్యూటర్కి మారు మనసు లేదన్నాడు. కంప్యూటర్కి ఏం రాదంటే మారు మనసు లేదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ చూడండి, మీరు కొన్ని యాప్లు ఉన్నాయి, వాటిని ఓపెన్ చేసి ఒక మాట కొడితే ఆ మాటకు సంబంధించిన వచనాలన్నీ వస్తాయి, కానీ ఈ సెల్ ఫోన్కి మారు మనసు లేదు. భక్తి సింగ్ గారు అప్పుడు చెప్పినాడు, కంప్యూటర్ గురించి చెప్పినాడు. ఆయన కంప్యూటర్లో బైబిల్ మొత్తం మనం ఫీడ్ చేసుకోవచ్చు, కానీ బైబిల్కి మారు మనసు లేదు అన్నాడు. అట్లాగే కొంతమందికి బ్రెయిన్లో వాక్యం నింపుకోవచ్చు అంట. ఇది మైండ్లో వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది, వాక్యాన్ని గురించిన జ్ఞానం ఉంటుంది, కానీ మార్పు ఉండదు. వాక్యం హృదయంలోనికి వస్తే వాక్యం ఏం చేస్తుంది, మన హృదయంలో మార్పు తీసుకొని వస్తుంది. కనుకనే మనం ఆత్మీయంగా బలపరచబడాలంటే దేవుని వాక్యం అనేది మనకు అవసరం. చివరికి ఇంకొక మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 42, 43 వచనాలు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఇక్కడ యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత ఆ ప్రార్థన ద్వారా దేవదూతను దేవుడు పంపించాడు. ఆయన ఏం చేశాడు, బలపరిచాడు. మూడవదిగా మనం ఆత్మీయంగా బలపరచడానికి ప్రార్థన అవసరం. యేసు ప్రభు ముందేముంది, సిలువ ఉంది. ఈ ప్రార్థన చేసి ఆమెను అనగానే ఎవరు వస్తారు, రోమ సైనికులు వస్తారు.
కొంత టైంలో, కొద్ది టైంలోనే యేసు ప్రభువుకి మొత్తం కళ్ళ ముందే కనపడుతుంది. ఈ ప్రార్థన చేసి ఆమెననగానే రోమ సైనికులు వస్తారు. ఇస్కరియోతు యోధా కూడా వస్తాడు. యోధా యేసుకు ముద్దు పెడతాడు. యేసును వారికి అప్పగిస్తాడు. యేసు ప్రభును వాళ్ళు ఈడ్చుకొని పోతారు. యేసు ప్రభును కొడతారు, దూషిస్తారు, హింసిస్తారు, చిత్ర హింసలు పెడతారు. చివరికి యేసుక్రీస్తును సిలువ వేస్తారు. ఆయన ముందు కొద్దిగా ముందే భయంకరమైన శ్రమల గుండా, శోధన గుండా ప్రభు వెళ్ళాల్సి ఉంది. అలాంటి పరిస్థితిలో శరీరంలో ఉన్న ప్రభు ఎంత బలహీనంగా ఉంటాడో ఆలోచించండి. అందుకనే యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేసినాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు దేవుడైతే శిలువలోనే చనిపోవడం దేవుని చిత్తమైతే, ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చినోడైతే ఇట్లెందుకు ప్రార్థన చేసినాడు అనే ప్రశ్న అడుగుతారు. అసలు అట్లా యేసుప్రభు ఎందుకు ప్రార్థన చేశాడంటే, నేను డైరెక్ట్ దేవునే కాదు, నేను మీలాంటి శరీరంలో ఉన్నాను అని మనం తెలుసుకోవడానికి. యేసుక్రీస్తు శరీరాన్ని ధరించున్నాడు కాబట్టి ఈ శరీరం ఏం చేయడం లేదు, సహకరించడం లేదు. ఎప్పుడూ కూడా దైవ చిత్తానికి శరీరం ఎప్పుడు సహకరించదు. ఇప్పుడు యేసు ప్రభు శిలువలో చనిపోవడం దేవుని చిత్తం, కానీ ఆయన ధరించుకున్న శరీరం ఏం చేస్తుంది, సహకరించడు. అందుకే కింద వచనాలు చెప్తాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. కాబట్టి అందుకే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతను పంపించి యేసు ప్రభును బలపరిచినాడు. ప్రియులారా, మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన అంతరంగ పురుషుని బలపరుస్తాడు. కాబట్టి పౌలు ఎఫెసీ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ మొట్టమొదటిగా ఎఫెసీ విశ్వాసులు ఏం కావాలి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన వాళ్ళు ఏం కావాలి, బలపరచబడాలి. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా అంతరంగ పురుషుల్లో నేను కూడా శక్తి పొంది నీ ఆత్మ ద్వారా బలపరచబడినట్లు నాకు కూడా సాయం చేయి. ఎందుకంటే ఈ లోకమంతా పాపముతో ఉంది. ఈ పాపలోకములో మనము దేవుని కొరకు జీవించాలంటే మన అంతరంగ పురుషునికి ఏం కావాలి, ఆత్మ వలన శక్తి అవసరం. ఇప్పుడు ఒక బండి నడవాలంటే బండికి ఏముండాలి, బ్యాటరీ పెడతారు. బ్యాటరీలు ఏముంటుంది, పవర్ ఉంటుంది, లేకపోతే నడవదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం నడవాలంటే ఆత్మ పవర్ అవసరం. ఆత్మ మనకు శక్తినిచ్చి బలపరిస్తే మనం దేవుని కొరకు జీవించగలం. అందుకే పౌలు ఎఫెసీ విశ్వాసులు అంతరంగ పురుషుల్లో బలం పొంది దేవుని కొరకు వాళ్ళు జీవించడానికి వాళ్ళు ఆ విధంగా బలపరచబడాలని ప్రార్థన చేసినాడు. మనం ఆత్మీయంగా బలపరచబడాలంటే 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది మనల్ని బలపరుస్తుంది, మన ఆత్మను బలపరుస్తుంది. రెండవది, దేవుని వాక్యం మనం విన్నప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడతాం. మన ఆత్మకు ఆహారం వాక్యమే. మూడవది ప్రార్థన. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ముఖ్యంగా సంఘ ప్రార్థన చాలా బలమైంది. సంఘ ప్రార్థన ద్వారా మనం ఎంతగానో బలపరచబడతాం. అందుకే సంఘముగా మనం ప్రార్థించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధంగా మనము విశ్వాసం నుంచి దేవుని వాక్యాన్ని విని హృదయంలో భద్రం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమైతే దేవుడు తన ఆత్మ ద్వారా మన అంతరంగ పురుషుని ఏం చేస్తాడు, బలపరుస్తాడు. అంతరంగ పురుషుడు శక్తి కలిగినప్పుడు దేవుని కొరకు మనము జీవించగలం. లేకపోతే
ఈ పాపలోకంలో ప్రభువుని నమ్మిన తర్వాత అంతరంగ పురుషుల్లో బలహీనమైపోతే లోకములు తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పౌలు ప్రార్థించినట్లే మనం కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయడం ఎంతో అవసరం. మోకరించండి, ప్రార్థనలోకి వెళ్దాం.